ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? విక్రమ్ అండి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను అండి. గ్రామం, మండలం? మన వరంగల్ అండి మాది. కొంచెం ముల్కనూరు అండి మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, బాగానే ఉందండి, బాగానే ఉంది. జాబ్స్ మొన్న జాబ్స్ ఇచ్చినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్స్ ఏం రాలేదండి. గ్రూప్ 4 వచ్చారు, గ్రూప్ 3 వచ్చారు. మొన్న రీసెంట్గా డిఎస్సి కూడా ఇచ్చారు, రిక్రూట్ చేశారండి. పర్లేదండి, బాగుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది కూడా ఇచ్చారండి, బాగానే ఉందండి. ఓకే అండి, పర్లేదండి. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నారు, ఆల్రెడీ 5 కంప్లీట్ చేశారండి. ఇంకొకటి ఉంది, అది కూడా బ్యాలెన్స్ చేస్తారండి. అది 2 లక్షల పైన ఈ రుణమాఫీ రైతులు అన్నారు కానీ అది బడ్జెట్ లేక ఆపినారండి. అది కూడా చేస్తారని చెప్పొచ్చు. మన వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు కూడా అది కూడా చెప్పారండి. పర్లేదండి, రేవంత్ రెడ్డి గారు గుడ్ అండి, పర్లేదు, నైస్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు మాటలు ఇచ్చారు కానీ అలాంటివి ఏమి చేసుకోలేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే పర్లేదండి, బాగానే చేశారు. సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగుందండి. ఫ్రీ బస్సు అన్నారు, 6 గ్యారెంటీలలో మహిళలు అన్నారు, అవన్నీ బాగున్నాయి. మహిళలకైతే అలా స్కీమ్స్ బాగా పెట్టాడండి, అవైతే పర్లేదండి, గుడ్, బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఇల్లేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తుండే ఇంటి దగ్గర. గ్రామం, మండలం? గ్రామం వచ్చేసి మాది రెడ్డిగూడెం అండి, మద్రాల మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. వారు పెట్టిన 6 గ్యారెంటీలు అయితే చాలా మంచిగా అమలు అవుతున్నాయి, 100% సక్సెస్ అవుతున్నాయి. ఈ బస్సులు అయితే మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎక్కడో చిల్లర బ్యాచ్, పేడ్ బ్యాచ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి సీట్ల కాడ గొడవలు అవి పెడతారు తప్ప చాలా మంచిగా ఉందండి. కరెంట్ అయితేంది, గ్యాస్ సిలిండర్ అయితేంది, మహాలక్ష్మి స్కీమ్ కింద 200 యూనిట్లు అయితేంది, ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో, ఇవి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అంటారు? లబ్ధిదారులకు మంచిగా నేరుగా మధ్యలో దళారీలు లేకుండా నేరుగా లబ్ధి చేకూరుతుంది సార్. అది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ది ఉంది, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే పడిపోతున్నాయి, మధ్యలో దళారుల చేతులకు రాకుండా. ఇప్పుడు బస్సు ఉంది, డైరెక్ట్ వాళ్ళ ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ జర్నీ చేసే అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఇంకా బోనస్, రైతుకు సంబంధించిన దానికి కూడా బోనస్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది, ఎవరికి తెలియకుండా. కరెంట్కి సంబంధించింది కూడా మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన ఏముంది సార్, చాలా హామీలు ఇచ్చిండు, దాంట్లో ఏది కూడా నెరవేర్చకుండా కొన్ని పైకి అట్లా చేసుకుంటూ పోయారు తప్ప ప్రజలు అసంతృప్తిగా ఉండే కాంగ్రెస్కి పట్టం కట్టారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? బిక్కు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మహిబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏం లేదు, ఏం చేయట్లే. మనకు ఇప్పుడు రైతు బంధు కూడా రాలే, రుణమాఫీ కూడా కాలే, ఏం కాలే. ఇక కేసీఆర్ చేస్తా అన్నట్టు కేసీఆర్ చేయలే, ఈయన చేస్తా అన్నాడు ఈయన చేయలే. ఇది మరి ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయి గ్రామాల్లో ఎలా అభివృద్ధి జరుగుతున్నాయంట? అంటే ఈ ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ కానీ. గ్యాస్ అని చెప్తాడు కానీ మళ్ళీ 900 ఇస్తేనే గ్యాస్ ఇస్తాడు, సబ్సిడీ రావట్లేదు, పడతలేవు. కరెంటు ఇస్తాడు, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఇదే ఉంది, ఏమున్నది ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొంచెం మంచిగానే చేసే కానీ కొద్దిగా ఆయన కూడా రుణమాఫీ చేయకపోవడం తప్పు. దీనివల్ల ఈయనకు వేసినాం, ఈయన ఏం చేయలే ఇక, అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరమ్మా? సరిత. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? కోదండరాంపురం, గడపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం మంచిగా ఉంది, మాకైతే మంచిగా నచ్చింది. ఆయన చేసే పనులన్నీ మంచిగా అనిపిస్తుంది మాకు. ఏ విధంగానైనా బాగానే ఉంది, అన్ని రకాల రైతులను కూడా ఆదుకుంటుండు, లేడీస్కి ఇచ్చిండు. కాకపోతే 6 గ్యారెంటీలు అమలు చేయలేదని అందరు అనుకుంటున్నారు.
అది మహిళలకి 25,000 ఇస్తానని అన్నారు కదా నెల నెల, అది ఇవ్వట్లేరని అనుకుంటున్నారు, అది విషయం. ఈ 6 గ్యారెంటీల పథకాలలో మీకు ఎంతవరకు అందుతున్నాయమ్మా? మాకు ఓన్లీ కరెంటు ఒకటే అందుతున్నది. అవును, గ్యాస్ కూడా ఇంకా అమలు కాలేదు మాకు. సన్న బియ్యం వస్తున్నాయి ఓకే, బస్సు అవును. ఇంకా మిగతా అట్లే ఉంటాయి. అవునవును. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడైతే మాకు కేసీఆర్ది దానిపైన సీఎం రేవంత్ రెడ్డిది మంచిది అనిపిస్తుంది. అవును, ఆయన చేసే పనులు కానీ ఇప్పుడు పేదవాళ్ళకి జాబ్స్ కానీ ఈ ఆర్టీసీ బస్సు కానీ మంచిగానే అనిపిస్తుంది కొన్ని. అవును, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? ముఖ్య రంగా ఏం చేస్తుంటారు సార్? జియో గ్రామం, మండలం? మండలం ఎక్కడ సార్? కోదాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగానే ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఉన్న వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది. అందరికీ లేడీస్కైనా మహిళలకైనా మంచిగానే ఉన్నది వారి పాలన. ప్రభుత్వం బాగానే ఉన్నది. పింఛన్లు కానీ అవి బాగానే ఇస్తారు. సన్నబియ్యం ఇచ్చి కొద్దిగా బాగానే చేసారు. ప్రజల్లో బాగానే ఉన్నారు అనమాట. కాంగ్రెస్ పాలన మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో వాళ్ళ పాలన అంటే అంతకుముందు కరెంటు కానీ వేరే సౌకర్యాలు కానీ ఉండేవి కావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత వస్తుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో ఏదో చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నాయి చర్చలు. నడుస్తూనే ఉంటాయి, రూమర్లు నడుస్తూనే ఉంటాయి. దాని గురించి పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తుంది ఉన్న వాటిలలో. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.